హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. ఈరోజు వచ్చేసి ఈ బ్యూటిఫుల్ చోలీ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలని అయితే చూపిస్తా అండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసాను అనమాట. సో నెక్ అయితే రౌండ్ నెక్కే అండి, జస్ట్ పైన ఒక్కటి జస్ట్ షేప్ అలా పెట్టేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ చోలీకి అయితే డిజైన్ వేయడానికి ఏదైనా ఆపోజిట్ క్లాత్ అయితే సూపర్గా డిజైన్ కనిపిస్తుందండి. సో నేను ఆల్రెడీ ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టేశాను. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, క్యాన్వాస్ అన్నీ కట్ చేసి పెట్టేశాను అనమాట. ఈ మూడు అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. లైనింగ్ వచ్చేసి మిడిల్ పెట్టుకోండి, క్యాన్వాస్ వచ్చేసి లాస్ట్కి, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పైకి అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకున్నాక ఇలా క్లాత్ని అయితే డబల్కి ఇలా ఫోల్డ్ అయితే చేసుకోండి. ఇలా చోలీని కూడా డబల్ ఫోల్డ్ అయితే చేసుకొని అది వచ్చేసి మనం డిజైన్ వేయాలనుకున్న క్లాత్ మీద పెట్టేసి ఇలా నెక్ షేప్ అయితే గీసుకోవాలన్నమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ షేప్ ఎలా ఉందో, సో డిజైన్ వేయాల్సిన క్లాత్కి కూడా నెక్ షేప్ అలానే గీసుకోవాలి. నెక్ షేప్కి ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ అయితే గీసుకొని ఇలా మొత్తం అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ మొత్తము నెక్ మార్కింగ్ దగ్గర ఇలా ఒక కట్ అయితే పెట్టుకొని ఇంకా ఈ 2 పీసెస్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్కి వచ్చేసి డిజైన్ అయితే వేసిద్దామండి. ఇలా డిజైన్ వేయడానికి ఆపోజిట్ కలర్ అయితే బాగుంటుందన్నమాట. సో నేను ఇలా ఆపోజిట్ కలర్లో పొట్లీ బటన్స్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందాక మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, అంతవరకు అయితే స్టిచ్ వేసుకొని ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ముందు నుంచి మనం ఇందాక మార్కింగ్ గీసుకున్నాం కదా, అక్కడి నుంచి పొట్లీ బటన్స్ అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేసేయాలి. ఒక బటన్ నుంచి ఇంకో బటన్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలాగే స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇందాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఆ 2 పీసెస్ని అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇందాక మనం పొట్లీ బటన్స్ పెడుతూ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, సేమ్ అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటారండి. అప్పుడు బటన్స్ అనేటివి చాలా నీట్గా వస్తాయన్నమాట. క్లాత్ అనేది లోపలికి వెళ్ళకుండా చాలా నీట్గా అయితే బటన్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వచ్చాయి ఏంటని. చూసారా ఎంత బాగా వచ్చాయో. సో మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇలా పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, మీకు కావాలంటే వేసుకోండి. సో ఇక్కడి నుంచి నెక్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం మిడిల్ వన్ అయితే ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, సో అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్ వన్కి ఇలా 2 కలుపుతూ నెక్ అనేది కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి. తర్వాత ఒక పిన్స్ అయితే పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్ షేప్ అనేది అటు ఇటు కాకుండా వస్తుంది. తర్వాత నెక్ చుట్టూ నెక్ షేప్ అనేది ఇలా చాక్ పీస్ అయితే డ్రా చేసుకోండి. లేదు మేము డైరెక్ట్గా కూడా కుట్టగలం అనుకుంటే మీరు డైరెక్ట్గానే కుట్టుకోండి. సో నేను ఎవరికైనా ఇలా షేప్స్ తిప్పలేని వాళ్ళ కోసం మాత్రమే ఈ మెథడ్లో చూపిస్తున్నాను. నెక్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకున్నాక ఖర్చులు అయితే పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి రివర్స్ ఫోల్డ్ చేసేటప్పుడు ఇక ఎక్కడ మనకి క్లాత్ అనేది పట్టేయకుండా ఇట్లా నీట్గా అనేది రివర్స్ ఫోల్డ్ అవుతుంది అన్నమాట. క్లాత్ని అయితే ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకున్నాక క్లాత్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పైన వచ్చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నెక్ అనేది నీట్గా షేప్ కనిపించడానికి. సో చూసారా నెక్ అనేది షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి క్లాత్ అయితే డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక 1.5 ఇంచ్కి మిడిల్ వరకు అయితే ఒక మార్కింగ్ అయితే గీసుకోండి. తర్వాత ఏంటంటే ఈ లాస్ట్ నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే వదిలిపెట్టేసి ఇందాక మనం ఒక మార్కింగ్ గీసి ఆపేసాం కదా, సో ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ 2 కలుపుతూ ఒక మార్క్ అయితే గీసుకొని ఇలాగైతే కట్ చేసేసుకోవాలన్నమాట. 1 సైడ్ కట్ చేసుకోండి ఫస్ట్ అయితే. తర్వాత 2 సైడ్ ఎలా కట్ చేయాలని చెప్పేసి చూపిస్తా. మళ్ళీ ఈ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసి ఇందాక మనం కట్ చేసాం కదా, ఆ క్లాత్ వరకు అయితే డబల్ ఫోల్డ్ చేసేసి నెక్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఇలా రివర్స్ తిప్పామంటే మాత్రం ఇందాక మనం కట్ చేసిన క్లాత్ ఈ క్లాత్ 2 సమానంగా వస్తాయన్నమాట. ఇలా 2 సమానంగా పెట్టుకొని కట్ చేసేసుకోవడమే. ఈ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఒకేసారి మనం 2 సైడ్స్ కట్ చేయాలంటే మాత్రం మార్కింగ్ గీసుకోవడానికి కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్ చేసేసి ఇందాక మనం డిజైన్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ వరకు మాత్రమే ఇలా అనేది ఒక స్టిచ్ అయితే వేసుకొని తర్వాత దాన్ని ఒక చిన్న మడుపు అట్లా మడిచేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తూ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు పీస్ కనిపించదు, అలాగే దారాలు, పోగులు ఇవన్నీ వచ్చేసి బయటకు అనేటివి కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
ఈ డిజైన్ వచ్చేసి నేను ఇలాగే వదిలేయాలని అనుకోవడం లేదండి. దీన్ని ఇంకా కొంచెం హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే నా దగ్గర లేస్ ఉందనమాట. ఈ డ్రెస్‌కి అయితే మంచిగా సెట్ అవుతది. కలర్ కాంబినేషన్ కూడా సెట్ అవుతది. సో, అందుకే అటాచ్ చేసేసా. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఇంకా సెకండ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్‌గా చోలీ అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఈ డిజైన్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.